ఉమెన్స్ డే సందర్భంగా దీపం ప్రజ్వలన చేస్తున్నారు కీర్తి మేడం అండ్ ప్రియా మేడం. బాధపడండి, మరి ఎట్లా చేశారో గుర్తు తెచ్చుకొని బాధపడండి. ఉమెన్స్ డే గురించి ఒక రోజు మాట్లాడడానికి సరిపోదు. ఏ రోజు కూడా లైక్ ఒక రోజులో అయిపోయేది కాదు. అట్లా చెప్పి మొత్తం డైలీ మనం వీలు పడదు మాట్లాడలేం కాబట్టి దానికి స్పెషల్ డే ఒక రోజు పెట్టుకొని మాట్లాడడానికి ఈ రోజు మనకి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మెయిన్ థింగ్ మీ అందరూ కూడా చాలా ఉమెన్ అంటేనే ఒక గ్రేట్నెస్, ఇన్స్పిరేషన్ అండ్ పవర్ఫుల్ మీకు అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మేనేజ్ చేస్తారు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటారు, ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఇక్కడ పిల్లల్ని చూసుకుంటారు, వీళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు, అట్ ఆర్గనైజేషన్స్ అయితే అటు చూసుకుంటారు. ఆల్మోస్ట్ ఇన్ని రోల్స్ అనేది మీరు ప్లే చేస్తూ ఉంటారు అనమాట వితౌట్ ఎనీ ఫెయిల్. అన్ని రోల్స్లలో మీరు 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు, 100% ఇస్తారు. సో అందుకని మీరు అందరూ కూడా గ్రేట్.
సో ఇప్పుడు ఒకటి డీజేటీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వస్తువు కొనడం కాదు దాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని. సో అట్లా మెయిన్ బ్రెడ్ విన్నర్ హస్బెండ్ అయినప్పటికీ కూడా కొన్ని ఆల్మోస్ట్ ఫ్యామిలీస్లో ఫీమేల్ దాన్ని ఎట్లా సరిచేసి దేనికి పంచాలి, ఎట్లా పెట్టాలని తెలియకపోతే వస్తువు కొన్నట్టే ఉంటుంది, దాన్ని కాపాడినట్టు ఉండదు. సో అది చేయలేదు. అండ్ అంత సీరియస్ చూడకండి, ఎమోషనల్ అవుతున్నారా? యా. అట్ ద సేమ్ టైం అట్లా మీరు ఇన్ని కన్నా కవర్ చేస్తూ ఆల్మోస్ట్ ఇటు ఇల్లు, ఇటు ఆఫీసు, ఇటు టైమింగ్స్, ఇటు ఇంట్లో మార్నింగ్ లేచి కుక్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించి ఇక్కడ వచ్చి వీళ్ళ పిల్లల్ని చూసి అటు మీ ఇల్లాస్ని చూసుకొని ఇటు ఇక్కడ ఈ పేరెంట్స్ని సాటిస్ఫై చేసి లేట్ వస్తే ఏమంటారో, పీటీఎం ఏమైనా అయితే ఏమంటారో, అన్నింటిలో ఆల్మోస్ట్ 100% పెడతా ఉన్నారు అందరూ కూడా. అంటే టీచర్స్ కానివ్వండి, థెరపిస్ట్ కానివ్వండి, హౌస్ కీపింగ్ మనకి హెల్పర్స్ కానివ్వండి, అందరూ కూడా ఆల్మోస్ట్ 100% వర్క్ పెట్టి 100% చేస్తున్నారు కాబట్టి రీస్ప్లేస్ ఇప్పుడు ఇక్కడ ఉంది. మేము ఇనిషియల్గా రీస్ప్లేస్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించేటప్పుడు దీంట్లో క్వాలిటీస్ ఉండేవి అనమాట. దీని ఏమంటారు, ఈ అల్యూమినియం ప్యానల్స్కి క్వాలిటీస్ ఉండేవి అనమాట. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, దాన్ని బట్టి రేట్స్ ఉండేవి. సో అన్నీ మంచి క్వాలిటీ పెట్టి చేయించాం. బట్ ఈ టేబుల్స్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా అంటే కంపేర్ టు అవుట్ సైడ్ కొంచెం తక్కువ తీసుకొచ్చాం అనమాట. సో వాడిని అడిగాము షాప్ వాడిని, ఇవి ఎన్ని రోజులు ఉంటాయంటే సరే ఏం మనకపోతే ఆల్మోస్ట్ 5-6 years మంచిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చందు సార్ మేము 5-6 years కదా ఉన్నప్పుడు చూద్దాంలేండి, మా ఫస్ట్ 2 నెలలకు వస్తుంది అలా చెప్పి తీసుకున్నాం అనమాట. అంటే అంత అంటే ట్రస్ట్ ఉంది, నమ్మకం ఉంది, డెఫినెట్గా ముందుకెళ్తుంది సిడిసి అనేది ఉంది. బట్ ఆ టైంలో మనకి బిజినెస్ పెట్టిన ప్రతి వాళ్ళకి అట్లే ఉంటుంది. సో సార్ కూడా అంత ట్రస్ట్ ఉంది కానీ ఓకే దాని సిడిసి మీద అంత లేకుండా, సిడిసి మీద ఓన్లీ మన సార్ రీసెర్చ్ అటు సైడ్ బాగా ఎక్కువ ఉండే, సిడిసి మీద అంత లేకుండా. సో తర్వాత మీ అందరూ కూడా వచ్చారు, అంత సపోర్ట్ చేశారు. సో ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ ఇంతవరకు తీసుకొచ్చారు. 3-4తో స్టార్ట్ చేసాం ఇనీషియల్ డేస్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత పట్టణంలో ఇంత ఇప్పుడు ప్లేస్ వెతకాల్సి వచ్చింది 3 floorలో ఎక్కడ ఇది ప్లాన్ చేయాలి, ఇంతమంది అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ కూడా మీ సపోర్ట్తోనే ఇది ఇంతవరకు హెల్ప్ అయింది. అండ్ ఆర్గనైజేషన్ కూడా డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి అంటే ఉమెన్ ఎంకరేజ్ చేసుకోవడానికి క్లియర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ స్ట్రెంత్ కూడా. ఉమెన్ స్ట్రెంత్ ఎక్కువ మన దగ్గర రీస్ ప్లేస్ అనేది ఎప్పుడు కూడా ఉమెన్కి ఎంకరేజ్ చేయడానికి, సపోర్టింగ్ ఉండడానికి ఎప్పుడు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ ట్రై చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు మేము మేల్స్ ఒక 4-5 లేని మీరు ఇంతమంది రీజన్ అలా. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఏదో ఉమెన్స్ డే అంటే ఇప్పుడు మనం ఏదో పెట్టుకొని ఇప్పుడు మనం ఏదో ప్రిపేర్ అయ్యలేకపోతే ఈరోజు చెప్పిందని కాదు. ఇప్పుడు ఎప్పటి నుంచి చూస్తుంటే అప్పట్లో దేవుళ్ళు దేవతలు అప్పటి నుంచి కూడా ఇది ఉందన్నమాట. ఒక సాంగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట సాంగ్. అమ్మ భవాని అని ఒక మూవీ సాంగ్ ఉంటుంది అనమాట, లిరిసిస్ట్ విజయ్ కుమార్. ఆయన రాసిన వర్డ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనకి బ్రెయిన్లో షార్ప్, దేవుళ్ళలో బ్రెయిన్లో షార్ప్ అంటే ఆయన కన్నా అసలు లేదు అనేవాళ్ళు అంటే బ్రహ్మ. అండ్ అందంలో అంటే ఆ షైనింగ్ కానీ లేకపోతే అందం ఎంత కూడా చేసినట్లు మేల్స్లో విష్ణు. సో వీళ్ళిద్దరు కూడా ఇది పోటీ అన్నమాట, అందానికి ఒకళ్ళు లేకపోతే ఇటు మేధస్సు అంటే ఈ షార్ప్నెస్కి ఒకళ్ళు. సో అప్పుడు ఆ లిరిసిస్ట్ దాంట్లో రాసింది ఏంటంటే బ్రహ్మ మేధస్సు, విష్ణువి తేజస్సు, నీ కాలి ధూళికైనా సరితూగా అని చెప్పి రాశాడు లిరిక్లో, అంటే అమ్మవారిని. సో అంటే ఇప్పుడు మనం కొత్తగా చేస్తుంది ఏం లేదు, ఎప్పటి నుండో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అప్పటి నుండి కూడా ఫీమేల్కి అదే రెస్పెక్ట్ ఉంది, ఫీమేల్కి అంతే పవర్ఫుల్ ఉంది, ఫీమేల్ అంత గ్రేట్ అని చెప్పేసి అంటే మేధస్సులో తేజస్సులో అంత ఉన్న వాళ్ళని కూడా కాలి ధూళితో మన వాళ్ళు దానికి కూడా సరిపోతారా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. సో అంటే ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుండో ఉంది. సో మనం దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇట్లా ఒక రోజు వచ్చినప్పుడు కొంచెం మాట్లాడుకోవడానికి ఉంటుంది, దాని నుంచి చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు చాలా పవర్ఫుల్ అని ఎందుకనంటే ఫస్ట్ మీరు గ్రేట్ అని ఎందుకనంటే ఇన్ని రోల్స్ కూడా ప్లే చేస్తూ అన్ని రోల్స్లో 100% ఇస్తారు. అన్ని రోల్స్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఇస్తారు. ఆబ్వియస్గా టెన్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆబ్వియస్ చూసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా ఇవన్నీ రోల్స్ ఆఫీస్లో ఆఫీషియల్ కానీ లేకపోతే ఇంట్లో కానీ ఇవన్నీ. అందుకని మీరు గ్రేట్ అని చెప్తారు. ఇన్స్పిరేషన్ ఎందుకయ్యా అంటే ఇన్ని స్ట్రెస్ లేకపోతే ఒక్కొక్కసారి డిప్రెషను లేకపోతే స్ట్రెయిన్ ఇన్ని పనులు చేస్తూ ఇన్ని రోల్స్లో ప్లే చేస్తూ కూడా ఒక స్మైల్ అనే మాస్క్ వేసుకొని తిరుగుతారు కాబట్టి, ఎప్పుడు చూసినా నవ్వుతూ అట్లా స్మైల్ అనే మాస్క్ వేసుకొని తిరుగుతారు కాబట్టి మీరు ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఇన్ని చేసి కూడా మళ్ళీ డైరెక్ట్గా వచ్చేస్తారు కాబట్టి మీరు ఇన్స్పిరేషన్. అండ్ పవర్ఫుల్ అని ఎందుకన్నానంటే ఆల్మోస్ట్ మీ దగ్గర చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. అది ఎట్లా చెప్పాలి అని అంటే పంచభూతాలు అంటారు కదా, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి. ఈ పంచభూతాలు కూడా మీలో ఉంటాయన్నమాట. అంటే మీరు ఇంత పవర్ఫుల్. మీరు ఇప్పుడు అంటే గన్ ఉండడం కాదు, దాంట్లో బుల్లెట్లు కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అవి కూడా వాడతారు. సో కాకపోతే మీరు ఎప్పుడు పీస్ని లేకపోతే సాక్రిఫైస్ని వీటిని ఎక్కువ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు దాహం వేస్తే నీళ్ళు ఇవ్వగలరు, అదే నీళ్ళలో ముంచేయగలరు. సో
మంచిగా ఉన్నారు అంతా బాగుంది అంటే ఆ మంటని మీరు మా కుకింగ్కి వాడగలరు, లేకపోతే ఆ వెచ్చదనానికి వాడగలరు, లేదంటే తగలబెట్టగలరు. ఇవన్నీ పవర్స్ ఉన్నాయి మీలో, ఇవన్నీ కూడా పవర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు భూమిలాగా అంటే మంచిగా ఉందంటే కడుపులో దాచుకోగలరు, ఎక్కువ చేసామంటే భూమిలోనే కలిపేయగలరు. ఆకాశం కూడా, ఆకాశం అంత ఎత్తుకి అంటే మీరు చూపించాలనుకుంటే పర్సన్ని ఎవరు మేల్ కానీ ఎవరు కానీ ఇప్పుడు వాళ్ళని మీరు చూపించాలంటే ఆకాశం అంత ఎత్తులో మీరు చూపించగలుగుతారు. మళ్ళీ సేమ్ కథలు పెడితే లేదు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం చేస్తాను, మీకు ఇవన్నీ పవర్స్ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవాలి. ఆకాశంలో నుంచి కింద చూసి సరే మామూలు ఏడుస్తున్నారా అని చెప్పి కూడా చూసుకుని ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో ఊపిరి పోయగలరు, గాల్లో కలిపేయగలరు. ఇవన్నీ పవర్స్ కూడా మీలో ఉన్నాయి, ఇవన్నీ పవర్స్ ఉన్నాయి మీలో. బట్ మీరు ఎప్పుడు అవి యూజ్ చేయరు. అవి ఏంటంటే అట్లా జస్ట్ ఆ పవర్స్ ఉన్నాయనే విషయం మీరు నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు అందరూ. ఎందుకంటే ఎక్కువ మీరు సాక్రిఫైస్ ఎంచుకుంటారు, లేకపోతే కేరింగ్ ఎక్కువ ఎంచుకుంటారు, సపోర్టివ్ ఉంటారు, బ్యాక్ బోన్ లాగా ఉంటారు, టీచర్ లాగా ఉంటారు, గైడ్ లాగా ఉంటారు. సో ఇవన్నీ రోల్స్ కూడా ఇంత చేస్తూ ఇవన్నీ చేస్తున్నారంటే మామూలు విషయం కానీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మేము బ్యాచులర్ ఉన్నాం, మా ఇంట్లో మేము పొద్దున్న చేసుకుని వచ్చేసరికి అసలు చాలాసార్లు అయిపోతాం. ఆల్మోస్ట్ ఇవన్నీ రోల్స్ ప్లే చేసుకుంటూ ఇంత చేసి చాలా మంది ఉన్నారు, దూరం నుంచి వస్తూ ఉన్నారు, కొంతమంది ఇన్ని చేసుకుంటూ కూడా ఆంధ్ర నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకోటి ఒడిశా నుంచి వచ్చారు, ఇక్కడికి నుంచి మన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ ఇక్కడ తమిళనాడు అన్ని కవర్ అయ్యి మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అందరూ వచ్చారు ఇంత కష్టపడి ఎక్కడెక్కడ నుంచి వచ్చి కూడా మనం మళ్ళీ అన్ని రోల్స్లో అసలు మీరు ఎక్కడ తగ్గకుండా చేసుకోవడం అంటే అది ఓన్లీ ఉమెన్కే పాసిబుల్, మెన్కి అయితే అంత పాసిబుల్ కాదండి. అది ఉమెన్స్ డే అని చెప్పడం కాదు, ఓపెన్గా చెప్పాలని అంటే మెన్కి ఇది ఇంత పాసిబుల్ అది. మల్టీ టాస్క్ మెన్ చేయలేడు, మేము చేస్తాం. సో అందుకని హ్యాపీ ఉమెన్స్ డే అండి, యు ఆల్ ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ.